ఓం నమ శివాయ, జై శ్రీరామ్. అందరూ కామెంట్ చేయండి. ముందుగా కార్తీక మాసం శుభాకాంక్షలు అండి. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాము. దామోదర దీపం అంటే ఏమిటి, అలాగే పిండి దీపం, నారికేల దీపం, ఉసిరి దీపం, ఇలా అన్ని దీపాల గురించి మనం తెలుసుకున్నామండి. సో ఏ దీపం పెడితే ఎలా ఎలా మనకి మంచి జరుగుతుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. సూర్యోదయం కన్నా ముందు మనం తులసి దగ్గర దీపం పెడితే చాలా చాలా మంచిది. అలాగే సూర్యోదయం తర్వాత పెడితే ఆ దీపం శివునికి చెందుతుంది. అలాగే కార్తీక మాసంలో మనం చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో, ఏ దీపం పెడితే ఎలా మంచిది అని. నారికేల దీపం పెడితే మనందరికీ విపరీతమైన ధనలాభం అనేది కలుగుతుంది. అలాగే ఉసిరి దీపం కనుక పెట్టారంటే మీరు కోరిన కోరికలు ఏ కోరికలైనా సరే ఆ కోరికలు వెంటనే నెరవేరుతాయి. పిండి దీపం పెట్టారనుకో, ఆ దీపం పెట్టడం వల్ల కూడా చాలా చాలా మంచిది. ఇలా ఈ కార్తీక మాసంలో దీపాలు పెట్టడం వల్ల చాలా మంచిది. ఆడవాళ్ళు తెల్లవారుజామున నిద్ర లేచి, అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి ఇంట్లో దీపారాధన చేయాలి. తులసి కోట దగ్గర తప్పనిసరిగా పూజించాలి. ఇలా మనం తులసి పూజ చేయటం వల్ల మనకు విపరీతమైన ధనలాభం, ఐశ్వర్యం కలుగుతుంది. తులసి కోటలో నెయ్యి దీపం కనుక మీరు పెడితే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే ధనలాభం కూడా కలుగుతుంది. ఐశ్వర్యం అలా అన్నీ మీకు చాలా మంచిగానే జరుగుతాయి. ఈ కార్తీక మాసంలో నది స్నానాలు చేయడం వల్ల మీ సకల పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలతో మీరు ఉంటారు. మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఒకప్పుడు మా రోజుల్లో అయితే మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు మా పల్లెటూర్లలో అయితే నది స్నానాలకు మేము చాలా చాలా బాగా వెళ్ళి చేసేవాళ్ళం. ఇప్పుడు కొంచెం సిటీలలో ఇలా నది స్నానాలు చాలా తక్కువ అయిపోయాయి. కానీ నది స్నానాలు చేయటం వల్ల మీ పాపాలన్నీ తొలగిపోయి చాలా మంచి జరుగుతుంది. కానీ ఇప్పుడు అవన్నీ కుదరదు కదా. సో అలా కుదరకపోయినా పర్వాలేదు, ఇంట్లోనే స్నానం చేసి మనం తెల్లవారుజామునే లేచి బ్రహ్మముహూర్తంలో కనుక పూజ చేశామంటే మీకు అష్ట ఐశ్వర్యాలు ఖచ్చితంగా కలుగుతాయి. పిండి దీపం పెట్టడం వల్ల చాలా మంచిది. అలాగా పిండి దీపానికి చాలా శక్తి అనేది ఉంటుంది. 365 ఒత్తులు వెలిగిస్తే కూడా చాలా పుణ్యం కలుగుతుంది. అలాగే సంవత్సరం అంతా 365లో అసలు ఒత్తులు ఎందుకు వెలిగిస్తారంటే మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. కొందరికి సంవత్సరం అంతా పూజలు చేయను కుదరదు. సో అలాంటి వాళ్ళు ఈ కార్తీక మాసంలో, ఈ కార్తీక మాస నెలలో సో మీరు గనక ఇలా చేశారంటే మీకు ఆ సంవత్సరం అంతా పూజ చేసిన ఫలితం కలుగుతుంది. 365 ఒత్తులతో గనక పౌర్ణమి రోజున శివాలయంలో వెలిగిస్తే ఆ సంవత్సరం అంతా మీకు చేసిన పుణ్యం కలుగుతుంది. కొందరికి ఈ కార్తీక మాసం ఈ నెలలో కూడా కుదరదు. అలాంటి వాళ్ళు పౌర్ణమి రోజు శివాలయంలో గనక 365 ఒత్తులతో దీపారాధన చేశారంటే చాలా మంచిది. ఆడవారి కన్నా కూడా ఆ ఇంటి యజమాని కనుక ఈ కార్తీక మాసంలో రోజు పూజ చేశారంటే ఫలితం మా కుటుంబానికి చాలా చాలా బాగా కలుగుతుంది. తెల్లవారుజామున లేచి మనం స్నానం చేసి పూజ చేసామనుకోండి, సూర్యోదయం కన్నా ముందే చేస్తే మనకు ఆ ఫలితం కలుగుతుంది. అలాగే రోజు స్నానం చేయని అవసరం లేదు. కొందరికి డౌట్ ఉంటుంది రోజు తలస్నానం చేయాలని. రోజు చేయని అవసరం లేదండి. మగవారు అయితే రోజు తలస్నానం చేస్తే మంచిది. ఆడవారు రోజు చేయకపోయినా పర్వాలేదు. అలాగే కొందరికి షాంపూ పెట్టుకోవచ్చా లేదా అలాంటి డౌట్స్ కూడా ఉంటాయి. పర్వాలేదు, అవి కూడా పెట్టుకోవచ్చు. కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి పూజ చేశారనుకో మీకు ఆ ఫలితం ఖచ్చితంగా కలుగుతుంది.